హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ద రివ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నెసరీ అన్న టాపిక్ తెలుసుకుంటున్నాం. రాజ్యాంగ సమీక్ష అవసరమా లేదా అన్న విషయం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆశపడుతున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజ్యాంగ సమీక్ష అవసరమా లేదా, ద రివ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నెసెసరీ అన్న టాపిక్ పై మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సమీక్ష అంటే పరిశీలన, చర్చ, సమీక్ష జరపడం. రాజ్యాంగ సమీక్ష అంటే కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంలోని చట్టాలపై, ఆర్టికల్స్, మన రాజ్యాంగవేత్తలు రూపొందించిన విషయాలపై చర్చలు జరపడం. మనకు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన భారత రాజ్యాంగం ఏర్పరచబడి 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అటువంటి మన భారత రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు 90కి పైగా ఎన్నోసార్లు సవరించడం జరిగింది. భారతదేశంలో రాజ్యాంగ సవరణ అన్నది చాలా క్లిష్టమైనటువంటి విషయం. చాలా బాధ్యతగా లోక్సభ, రాజ్యసభలోని సభ్యులు 2/3 వంతు అంగీకారం తెలిపినప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఇప్పుడు రాజ్యాంగ సవరణ వీలు జరుగుతుంది. అదే విదేశాల్లో అయితే ఒక చట్టం రూపొందించడానికి ఎంత సమయం పడుతుందో అంత సులభంగా రాజ్యాంగ సవరణ ఫారిన్ కంట్రీస్లో జరుగుతాయి. కానీ మన భారతదేశంలో రాజ్యాంగ సవరణ అన్నది ఉభయ సభలలో 2/3 వంతు మెజారిటీతో మరియు రాష్ట్రపతి ఆమోద ముద్రతోనే ఆ సవరణ సాధ్యమవుతుంది. ఏదైనా చట్టాలను మార్చాలన్నా, రాజ్యాంగంలోని పాత పద్ధతులకు నూతన పోకడలు తేవాలన్నా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు తేవాలన్నా రాజ్యాంగ సవరణకు ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక విధానం, పద్ధతి ఉంటుంది. ఇక రాజ్యాంగ సమీక్ష అన్నది తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్రం సాధించిన తొలినాళ్ళల్లో రూపొందించబడిన రాజ్యాంగం అప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులకు, అప్పటి ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా చట్టాలు, విధానాలు రూపొందించబడ్డాయి. ఇప్పటికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పైగా పూర్తయింది. ఇప్పుడు సాంకేతిక, ఆధునిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎన్నో మార్పులకు లోనై ఎన్నో నూతన పోకడలు, సామాజిక విప్లవము, సాంకేతిక విప్లవము వచ్చి ఆధునిక నాగరికతను సంతరించుకొని మానవ జీవితం ఆధునిక పోకడలలో సాగుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా పాత పద్ధతులు, పాత చట్టాలనే కొనసాగించడం ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండకపోవడం వల్ల ఆ చట్టాల్లోని లొసుగులను అవినీతి పరులు, కొంతమంది స్వార్థపర శక్తులు ఆ లొసుగులను, చట్టాలలోని లోపాలను తమకనుగుణంగా మార్చుకొని లబ్ధి పొందుతున్నాయి. కాబట్టి మారిన కాల పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను సవరించాలి, నూతన చట్టాలు, విధానాలు తీసుకురావాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సమీక్ష కమిషన్ను ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన న్యాయమూర్తులను, అనుభవజ్ఞులైన సివిల్ సర్వెంట్స్ను అందులో కమిషన్ సభ్యులుగా చేసి చర్చలు జరపాలి. భారతదేశంలోని ప్రజల అభిప్రాయాలను కూడా
పరిగణనలోకి తీసుకోవాలి. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న సామాజిక, ఆర్థిక, సాంకేతిక, సంస్కృతి మొదలైన పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకొని మారిన పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను, విధానాలను తేవలసి ఉంది. అందువల్ల రాజ్యాంగ సమీక్ష తప్పనిసరి అని చాలామంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. రాజనీతివేత్తలు, మేధావులు రాజ్యాంగ సమీక్ష తప్పనిసరిగా అవసరము. నూతన ప్రభుత్వ విధానాలు, ఆధునిక అభివృద్ధి విధానాలు తీసుకురావాలంటే రాజ్యాంగ సమీక్ష తప్పనిసరి అని మేధావులు, ఎంతోమంది విద్యావంతులు, రాజనీతివేత్తలు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో కులతత్వం, మతతత్వం విపరీతంగా పెరిగిపోయింది. భారతదేశంలో విద్యావంతులకు సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఎంతోమంది నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నారు. రాజ్యాంగం సమీక్ష తప్పనిసరిగా అవసరము. భారతదేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి రాజ్యాంగంలోని చట్టాలను ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్చవలసి ఉంది. స్వార్థపర శక్తులు, రాజకీయ శక్తులు రాజ్యాంగంలోని లొసుగులను ఉపయోగించుకొని లబ్ధి పొందుతున్నారు, ఎంతో అవినీతికి పాల్పడుతున్నారు. కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ను, విధానాలను, పద్ధతులను, రాజ్యాంగాన్ని సమీక్ష జరిపి నిపుణులైన మేధావులు, విద్యావంతులు, న్యాయమూర్తులు, సివిల్ సర్వెంట్స్, రిటైర్ అయిన సివిల్ సర్వెంట్స్ అందరితో రాజ్యాంగ కమిషన్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ కమిషన్ సభ్యుల చేత చర్చలు జరిపించాలి. భారతదేశంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఎటువంటి చట్టాలు రావాలి, ఏ విధమైన మార్పులు తేవాలి, రాజ్యాంగంలో ఎటువంటి సవరణలు తీసుకొని రావాలి అని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలి. ప్రజలతో కూడా బహిరంగ చర్చలు జరిపించాలి. ప్రజాభిప్రాయాలను కూడా సేకరించాలి. కాబట్టి మన భారతదేశంలో రాజ్యాంగ సమీక్ష చాలా అత్యంత ఆవశ్యకమని చాలామంది మేధావులు, విద్యావంతులు చెబుతున్న విషయం. అదేవిధంగా భారతదేశంలో నిరుద్యోగాన్ని పోగొట్టాలన్న కులతత్వం, మతతత్వం పెచ్చిమీరిపోకుండా ప్రజలందరూ జాతీయ సమైక్యత భావాన్ని కలిగి ఉండేటట్లు కులమత, భాష, వర్గ భేదాలను రెచ్చగొట్టకుండా అన్ని మతాల వారికి, వర్గాల వారికి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలను కల్పించవలసిన ఆవశ్యకత ప్రతి ప్రభుత్వానికి ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగాన్ని రూపుమాపాలి. నిరుద్యోగం విశృంఖలత జరిగినప్పుడు సామాజిక, ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతాయి. కాబట్టి అన్ని వర్గాల వారికి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, జీవన భృతి, జీవనాధారాలను కల్పించడానికి ప్రతి ప్రభుత్వం కృషి చేయాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు అందరూ, అన్ని పార్టీలు సమిష్టిగా ఇందుకోసం కృషి చేయాలి. ఈ విధంగా భారతదేశంలో రాజ్యాంగ సమీక్ష తప్పనిసరి. రాజ్యాంగ సమీక్ష జరిగినప్పుడే కొత్త ప్రభుత్వ విధానాన్ని తీసుకురాగలం, నూతన చట్టాలు తీసుకురాగలం. మన భారతదేశంలో సమర్థవంతమైన నాయకులు, కొంతమంది రాజ్యాంగ సవరణలు ఎప్పుడో కానీ తీసుకొని వస్తున్నారు. ఖచ్చితంగా పాలకులు అందరూ గమనించుకోవాల్సిన విషయం, మారిన పరిస్థితులకు అనుగుణంగా
మారిన సంస్కృతి, సామాజిక, ఆర్థిక, సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ గమనించాలి. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, సివిల్ సర్వెంట్స్, న్యాయమూర్తులు, పాలకులు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సమిష్టిగా ఇందుకోసం కృషి చేయాలి. పాత పద్ధతుల్లోనే పరిపాలన కొనసాగించడం అంత సమర్థనీయం కాదు. ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో ఉన్న చట్టాలు, విధానాలు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా అవే చట్టాలు, అవే విధానాలు ప్రభుత్వ పాలనలో అమలు జరపడం అంత క్షేమదాయకం కాదు. భారతదేశంలోని సమస్యలన్నింటినీ రూపుమాపడానికి, పెకలించడానికి రాజ్యాంగ సమీక్ష తప్పనిసరి. రాజ్యాంగ సమీక్ష జరిపి కొత్త పాలనా చట్టాలను, నూతన చట్టాలను, అవసరమైన చట్టాలలో మార్పులను చేసి భారతదేశ అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి దోహదపడేటట్టు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రాలు ఉమ్మడిగా కృషి చేయాలి. ప్రజలందరూ కూడా తమ అభిప్రాయాలను పాలకులకు తెలియచేయాలి. ప్రజలందరూ కూడా చర్చలు జరిపి తమ అభిప్రాయాలను ప్రభుత్వాలకు తెలియచేయాలి. ప్రజలందరూ కూడా ఉమ్మడిగా సామాజిక బాధ్యతగా గుర్తించి మంచి పాలనా విధానాన్ని కోరుతూ తగిన సలహాలు ప్రభుత్వాలకు అందించాలి. పాలకులు మాత్రమే కాకుండా ప్రజలు, మేధావులు, విద్యావంతులు, ఎంతో తెలివైన వాళ్ళు ప్రజలందరూ కూడా తమకు సమర్థవంతమైన చట్టాలు ఎటువంటివి రావాలో అవసరమైన సలహాలు, సూచనలు ప్రభుత్వాలకు అందించవచ్చు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగ సమీక్ష జరిపి అవసరమైన నూతన చట్టాలు తీసుకురావాలి. కొన్ని చట్టాలలో మార్పులు చేయాలి. కొన్ని చట్టాలను సవరించి నూతనంగా చట్టాలను అమల్లోకి తీసుకురావాలి. అప్పుడు భారతదేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక, కుల తత్వ, మత తత్వ సమస్యలను అన్నింటినీ పరిష్కరించడానికి వీలవుతుంది. అలాగే నిరుద్యోగాన్ని కూడా రూపుమాపడానికి వీలవుతుంది. కాబట్టి రాజ్యాంగ సమీక్ష చాలా అవసరమని మేధావులు, విద్యావంతులు, సివిల్ సర్వెంట్స్, రాజనీతివేత్తలు, రాజకీయ నాయకులు అందరి అభిప్రాయం, ప్రజాభిప్రాయం కూడా అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.